ఇనిషియల్ స్టేజ్లో స్ట్రగుల్ అవుతారు, 100% అవ్వాలి, అవుతేనే సక్సెస్ అవుతారు. నేను మెటీరియల్ ఇచ్చాను, ఇంకా మెటీరియల్ ఏ ఉంటే ఏ కొడతారు, బి ఉంటే బి కొడతారు, సి ఉంటే దాని వల్ల లెర్నింగ్ ఉండదు. అందుకే మెటీరియల్ ఇవ్వండి స్టార్టింగ్. అందుకే మీరు రీసెర్చ్ చేయాలి అని చెప్పి రీసెర్చ్ యాక్టివిటీ. సో స్టాండర్డ్ ఎస్ఐపి ఎఫ్ఎస్సిఓలో నేను ఏమేమి చెప్తాను, మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ఫ్రెషర్. మీకు ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ అకౌంట్స్ ఎలా ఉంటుంది, బాగుందా? బేసిక్ అకౌంట్స్ ఓకే. సో మీకు పర్లేదు. సో మీకు ఈ సపోర్టింగ్ స్టాఫ్ మనకి ఎట్లా ఉన్నారు, బాగానే ఉన్నారా? మీకు డౌట్స్ వస్తే చెప్పగలుగుతారా, చెప్పలేకపోతున్నారు, చెప్తారు అన్నీ కూడా. సో మీరు ఇచ్చే ఫెసిలిటీస్ కానీ ఎన్ని కూడా, ఇన్స్టిట్యూషన్ కానీ ఇక్కడ ఎలా ఉంది, ట్యాబులు కానీ అన్ని మొత్తం క్యాబిన్ ఫెసిలిటీ కానీ ఓవరాల్ అంతా కూడా బాగానే ఉంది. ఓకే. సో ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడితే ఏం మాట్లాడతారు బేసిక్గా? అంటే స్కూల్ ఫీడింగ్ అనేది ఏం లేదు. స్కూల్ ఫీడింగ్ లేదు. ఫస్ట్ థింగ్ బయట నేను 2-3 తిరిగాను సార్ ఇట్లా ఇన్స్టిట్యూషన్స్ 5 months 6 months ఉంది. ఫ్రెండ్స్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఆన్లైన్. ఓకే. వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు, వాళ్ళకి కూడా ఏం అర్థం అవ్వట్లేదు. సో ఇది కొంచెం బాగుంది, రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. ఓకే. అర్థం కావట్లేదు అన్నారు, ఇక్కడ జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అయింది? 30 days అవుతుంది సార్. నేను ఫస్ట్ ఇనిషియల్ గా 5-6 days రాలేదు సార్. ఓకే. 28th అలా ఓకే. ఓకే. వాళ్ళు రికవరీ చేశారు మొత్తం. సో కంపారిజన్ చేసుకున్నారా, మీకు నాలెడ్జ్ కంపారిజన్ చేసుకున్నారా? ఎనీ డిఫరెన్స్? బాగుంది సార్. మీరు అడ్వాన్స్ కొన్నారు, వాళ్ళు అడ్వాన్స్ కొన్నారు, మనమే ఉన్నాం సార్. 5 నెలలు వాళ్ళే మనం అడుగుతారు సార్, వాళ్ళే నేను అడుగుతున్నారు. ఓకే. సో S4HANA క్లాసెస్ ఎలా ఉన్నాయి? పర్లేదు సార్, కొంచెం డిఫికల్ట్గా ఉంది, బాగా డిఫికల్ట్ కానీ మేనేజ్ చేయగలగాలి. చేస్తే కూర్చుంటే అవుతుంది. ఓకే. సో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా ఇన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఎనీథింగ్? అసలు లేదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా సత్యనారాయణ గారితో డిస్కస్ చేయాలి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్.